డిమాండ్కి వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ. సి జెంటిల్మెన్, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్లీ రాంగ్. నాకు ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకారం నువ్వు ఈ రాష్ట్రంలో నీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చిన అద్భుతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని వాడుకొని ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో లోన్స్ రేస్ చేసి వర్క్ మధ్యలో ఆపేసి డబ్బుతో ఎప్స్కొండ్ అయ్యాను. ఇదేనా వీళ్ళు మీకు చెప్పింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను వ్యాపారం చేద్దామను, డబ్బు సంపాదిద్దామను రాలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ఈ సో కాల్డ్ పీపుల్ పిలిచారని ఒప్పుకుంటూ అస్సలు రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ 15 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్ కండక్ట్ చేసిన రీయూనియన్కి సర్ప్రైజ్కి అటెండ్ కావాలని ఇండియాలో అడుగుపెట్టాను. సార్, విక్రాంత్, డోంట్ ఫాలో మీ. ఇట్స్ వన్ డే పర్సనల్ ట్రిప్. నా రిటర్న్ జర్నీకి ఏర్పాటు చేసుకో. ఓకే, బాయ్. ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటూ నేను పెరిగిన చదివిన ఊరికి వెళ్తుంటే ఎన్నో జ్ఞాపకాలు. లెఫ్ట్ ప్లీజ్. హలో. రేయ్ నువ్వు. రేయ్ సీతారాం. రేయ్ గాడ్సే. నేనైందిరా నిన్ను చూసి. రేయ్ గాడ్సే, ఎలా ఉన్నావురా? ఇంకా మర్చిపోలేదు అది. ఎలా మర్చిపోతావురా? రేయ్, ఇందాక ఇటు నుంచో బెంచ్ కార్ వెళ్ళింది, అది కానీ నీదేనేట్రా? అది నాది కాదు. అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయానో తెలుసారా? మారలేదంటా నువ్వు మాత్రం చాలా మారిపోయావురా. 15 అయిందిరా నేను చూసి. నా బండి గుర్తుందా? నేను డ్రైవ్ చేస్తా. చాలా లేదురా. పోనీ. ఎవరొచ్చారో చూడండి రా. గాడ్సే. మన గాడ్సేనే కదా? గాడ్సే. గాడ్సే ఎంత మారిపోయాడు. గాడ్సే. రేయ్ అలా పిలవకుండా రా, ఆడి కోపం వస్తుంది. రేయ్ అలా పిలవద్దన్నానా? మా వరకు నువ్వు గాడ్సేనే రా. విడిపోయావండి. బాగున్నాను రా. మన సైంటిస్ట్ ఏడ్రా? రాఘవ, పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా? వాళ్ళు రాలేదా? ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? మన స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము. అలా ఆగిపోయాడు. రేయ్ షూట్. గాడ్సే షూట్. అలా ఉండిపోయావేంటి? షూట్ చేయి. నో, నేను షూట్ చేయను. ఐ లవ్ మహాత్మా. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా. షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మహాత్మా. అది గాడ్సే. ఆగరా. గాడ్సే. రేయ్, అది నా పేరు కాదు. గాడ్సే ఆగరా. పద
పాటు వాడిని తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు, వాడిని లేవమని చెప్పు. విశ్వనాథ, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే. ఒక్కసారి లేవమని చెప్పవా? వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు. చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. ఈ మాట వింటాడయ్యా, నువ్వంటే ప్రాణం వాడికి. చెప్పు. నానా, వాడు మా నాన్న రోజు వెళ్ళిపోయాడు పెద్దమ్మా. అసలు ఏమైందిరా? రీయూనియన్కి కావాల్సిన కొన్ని రాజు నుంచి వెళ్ళాను. పవన్, మన రీయూనియన్ ఏర్పాట్లన్నీ అదిరిపోయారా? అవునా? కావాల్సిన పట్టుకొని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాఘవ వచ్చాడు రా. ఒకసారి వాడికి. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ వచ్చే ముందు బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. సర్లే, ఫోన్ లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్కి, మాట్లాడుకుందాం. ఓకేరా, ఇప్పుడే బయలుదేరుతాను. స్మెల్ అదిరిపోతుంది రోయ్. లేస్తే వీడియో మొత్తం కుమ్మేసేట్టున్నాడు రా. రేయ్ రా రా రా. రే సైంటిస్ట్, కరెక్ట్ టైంకి వచ్చారా? ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రేయ్, అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం కానీ ముందు పట్టుపడతాను రా. ఏరా, సరే అయితే. వీడు వస్తే కానీ మా రూమ్కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నాకేంట్రా, బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నీ అమ్మతో చెప్పచ్చా మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని? నువ్వు అవుతావు కదా? అవుతాను. నువ్వు అవుతావా? అవును, ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్లో అమ్మ కనిపించిందిరా. నువ్వు డబ్బు పంపిస్తాను అంట కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా? బాస్ ఈరోజు ఇస్తా అన్నాడు. వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్టు, నాకు 5 గంటలకు ట్రైన్ రా, ఆ లోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? రే సైంటిస్టు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరిద్దరూ మాట్లాడుతున్నారా? నేను ఇప్పుడే వచ్చేస్తా. మన సైంటిస్ట్ రావడానికి టైం పట్టి ఎలా ఉందిరా? లేదు, వాళ్ళు వస్తాను, కలిసి వెళ్దాం ఉండరా. నేను వెంటనే బయలుదేరిపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోద్ది. ట్రైన్ కానీ మిస్ అయిందనుకో చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఏముంది, నువ్వు మన సైంటిస్ట్ కలిసి వచ్చేయండి, ఓకేనా? సరే. అన్న ఏమైందన్నా? మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడయ్యా. పెద్ద చదువు చదువుకున్నాడు. 10 రోజుల క్రితం. నేను పనికి పోతా బాబా. బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం, నేను వస్తున్నా. రా రా. ఏంటి బాబు? బాబాయ్, నీతో నన్ను పనికి తీసుకెళ్తావా? పనికా? ఈ పనికా? ఇంత చదువుకుని ఈ పనికి వస్తానంటావేంటి బాబు? 25 సంవత్సరాలు కష్టపడి చదివించింది బాబాయ్ మా అమ్మ. ఆమె అవసరానికి 10,000 కూడా సర్దలేని చదువు దేనికి బాబాయ్? బాబు, ఇంత చదువుకొని ఈ పని? డబ్బు అవసరం ఉంది బాబాయ్. వద్దు బాబు, నేను చెప్పేది నువ్వు. పర్లేదు బాబాయ్, నన్ను తీసుకెళ్ళి బాబాయ్, నేను చేస్తాను. కూర్చో బాబాయ్, కూర్చో. ఏంటి బాబు ఇది? నువ్వు బండి తీ బాబాయ్, నేను తీసుకొస్తాను బాబాయ్. వద్దు బాబు, ఇటిచ్చే.
బాబాయ్ ఏమైంది? స్నేహితులు కలిసారా? ఒకసారి కిందకి వస్తావా? వస్తున్నా. సార్ ఏంది? మీతో మాట్లాడాలంట. ఊరి నుంచి స్నేహితుడు వచ్చాడు, డబ్బు పంపించాలి. ఇప్పుడు ఇస్తారని. ఆ మిగిలిపోయిన మొక్క ఎవడేస్తాడు? నీ అమ్మ మొగుడేస్తాడా? అట్లా అనమాకండి సార్, పెద్ద చదువుకున్నాడు. అట్నా? మరి ఈ పనికి ఎందుకు వచ్చాడంట? ఏదో డబ్బులు అవసరం అయ్యి. అదిగో వాళ్ళని చూడు, వారం క్రితం పని పూర్తి చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నా. వెళ్ళి ఆ మిగిలిపోయిన పని పూర్తి చేసి వచ్చేసావని కనిపించండి, చూద్దాం. సార్ మేము చేసిన పనికే కదా సార్ డబ్బులు అడుగుతున్నాం. అవసరం ఉంది సార్. బాబాయ్ పర్లేదు బాబాయ్. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు బాబు. ఏమనుకో, ఆ పని పూర్తి చేసి తీసుకుందాం. ఇది కూడా నేను ఇప్పించలేకపోయాను. పర్లేదు బాబాయ్, నాకు ఇవన్నీ అలవాటే. బాబు జాగ్రత్త. సోలార్ సైకిల్ భలే తయారు చేసావురా. సూపర్ రా, కంగ్రాట్స్ రాజారాం. మనోడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు రా. సైన్స్ ఒలింపియాడ్ లో మన రాజారాం గోల్డ్ మెడల్ కొట్టాడు రా. నువ్వు చదువుకున్న చదువు వృధా కాదు బాబా, ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. బాబాయ్, ప్రతి మనిషిని ఏదో ఒక ఆశ బతికిస్తుంది. ఎందుకో తెలియదు, ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బతుకులేంతని తెలుసు కూడా నాకు ఏడుపు వస్తుంది ఏంట్రా? రై నువ్వేం చదివావురా? ఎంటెక్ మెకానికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? బీటెక్ ఏరోనాటికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊర్లో మా నాన్న డైరీ ఫామ్ చూసుకుంటున్నాను. రై మన టాపర్ ఎక్కడా? మన టాపర్ ఎక్కడరా? అక్కడ. రై నువ్వు టాపర్ కదరా? నువ్వు టాపర్ అయినప్పుడు ఊరంతా సంబరపడ్డాం కదరా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు రా? ఒక కోచింగ్ సెంటర్లో ట్యూటర్గా పనిచేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? ఎంటెక్ రా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ట్రయల్స్లోనే ఉన్నారు. రై నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? రై నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను కూడా ఎన్నో కళలు కానీ కష్టపడి బీటెక్ చదువుకున్నా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి
చదువుకున్న కాలేజ్ ముందు హోటల్ నడిపించుకుంటున్నాను రా. మన రాజారాం చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవుతాడు గొప్పగా చెప్పుకున్నాం కదరా మనం. చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు, వాడి మెడల్స్ అన్ని కలిపేడుతో బిల్డింగ్ రంగు లేపించాయి కదరా. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రా. ఎలాంటి సిస్టంలో బ్రతుకుతున్నాం మనం? ఏం చదువుకుని ఏం చేస్తున్నాం?